ప్రియమైన దేవుని సంగమా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత మహాపరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు స్తుతి స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా, ఈ అడ్వెంట్ సీజన్ సందర్భంగా కొన్ని మీ జనంను గూర్చిన వర్తమానం మేము వింటూ ఉన్నాం. మా ప్రభువా, వింటున్న వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరచండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా, మేము మా హృదయాలను తెరిచి వాక్యంతో మా జీవితాలను సరి చేసుకోవడానికి మీ కృపను దయచేయమని మా రక్షకుడు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మరొకసారి క్రీస్తు జననంను గురించిన వర్తమానాన్ని మనం విందాం. క్రీస్తు జననము ప్రపంచమంతటికీ మహా సంతోషకరమైన సువర్తమానం అని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తే, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించడము ప్రపంచానికి సంతోషకరమైన వర్తమానం, సువర్తమానము, సంతోషకరమైన సందేశము ఈ భూప్రపంచానికి అందించబడ్డది. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం అది మానవాళికి ఆశీర్వాదకరము. అందును బట్టి యేసు ప్రభు జన్మ వార్త ప్రపంచమంతటికి సంతోషకరమైన వార్తను మనం గమనించాలి. ఈ దినము సువర్తమానము, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడము శుభదినము, శుభవర్తమానం కలిగిన దినం. రెండు సన్నివేశాలు మనం గమనిద్దాం. మొదటిగా రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం గమనిస్తే, లేకపోతే మొదటి నుంచి మనం గమనిస్తే అడో చరిత్ర ఉంది. షోమ్రోను పట్టణాన్ని సిరియా సైన్యము, ఆ రాజు షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశారు. దానికంటే ముందుగా ఎలీషా ప్రవక్త తెలియజేస్తాడు, ఈ పట్టణానికి కరువు సంభవిస్తుందని. ఎలా కరువు సంభవించింది? షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశారు. పట్టణంలో ఉన్నవారు ఎవరు కూడా బయటికి రాకుండా బంధించారు. పట్టణంలో భయంకరమైన కరువు ఏర్పడ్డది. ఒకరినొకరు చంపుకొని తినే పరిస్థితులలో, భయంకరమైన పరిస్థితులలో ఆ దేశ ప్రజలు, పట్టణ ప్రజలు ఉన్నారు. కరువు తాండవిస్తూ ఉంది. అటు సమయంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. సిరియా సైన్యము ఉన్న బలంగా భయంకరమైన శబ్దాలు విన్నారు. గుర్రముల శబ్దము, యుద్ధ రథముల శబ్దములు వినిపించాయి. ఆ శబ్దాలు విన్న సిరియా సైన్యము, సిరియా రాజు అందరూ కూడా ఉన్న పలంగా, ఉన్న పాటున షోమ్రోను పట్టణం యొక్క సరిహద్దులన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్తూ ఆస్తిని, ధాన్యాన్ని, సమస్తాన్ని వదిలి వెళ్ళిపోయారు. నగలున్నాయి, ధాన్యం ఉంది, కరువు నుంచి తప్పించబడడానికి కావలసిన అన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి. ఈ సమయంలో గమనిస్తే 4 కుష్ఠరోగులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. 4 కుష్ఠరోగులు మాట్లాడుకున్నారు. షోమ్రోను పట్టణానికి వెళ్తే కరువు ఉంది, బయటికి వెళ్తే సైన్యం ఉన్నారు. సిరియా సైన్యము పట్టణాన్ని బంధించింది, ముట్టడి వేశారు. షోమ్రోను పట్టణంలోనికి వెళ్తే కరువు ఉంది. అక్కడికి వెళ్ళినా మరణిస్తాం కరువు చేత, బయటికి వెళ్ళినా శత్రు సైన్యం వాళ్ళని చంపివేస్తుంది అని ఒక తీర్మానానికి వచ్చి షోమ్రోను పట్టణం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన పరిస్థితులన్నిటిని చూశారు. షోమ్రోను పట్టణంలో ఉంది, ప్రజలందరూ అక్కడే ఉన్నారు, రాజు అక్కడే ఉన్నాడు. జరిగిన సన్నివేశం అంతా మనం గమనిస్తే 4 కుష్ఠరోగులు, సమాజం వెలివేసిన కుష్ఠరోగులు, సమాజం చీదరించిన ఈ కుష్ఠరోగులు అక్కడున్న సంతోషకరమైన స్థితిని, పరిస్థితులను గమనించారు. గమనించి ఈ 4 ఒక తీర్మానానికి వచ్చారు. ఈ దినము శుభదినం,
ఈ దినము శుభవర్తమానం కలిగిన దినం. ఈ దినం మన పట్టణానికి ఒక మంచి వర్తమానం మనం అందించాలి. కారణం ఏమిటనగా మన పట్టణము, మన ప్రజలు కరువుతో మరణిస్తున్నారు. మన ప్రజలు కరువుతో విలువెల్లాడుతున్నారు. శత్రు భయం చేత ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. కనుక ఈ శుభవర్తమానాన్ని సిరియా రాజ్యం, సిరియా దేశం, సిరియా సైన్యం అంతా కూడా మన సరిహద్దు నుంచి వెళ్ళిపోయారనే ఒక గొప్ప వర్తమానాన్ని అందించాలి. అంత మాత్రమే కాదు, కరువు నుంచి బయటికి రావడానికి కావాల్సిన సమస్త సామాగ్రి, ధాన్యం ఇక్కడ ఉంది. కనుక ఈ శుభవర్తమానం మనం అందించకపోతే తప్పు చేసిన వారం అవుతామని వారు తిరిగి రాజు దగ్గరకు వెళ్ళారు. వాస్తవానికి కుష్ఠరోగులు గ్రామంలోనికి కానీ పట్టణంలోనికి వెళ్ళకూడదు పాత నిబంధన ప్రకారం. కానీ వారు ధైర్యం చేసి ప్రాణానికి తెగించి రాజు దగ్గరికి వెళ్ళి ఈ శుభవర్తమానాన్ని తెలియజేశారు. మేము చూసినది మంచి సందేశం, మేము చూసినది నిజం, మేము చూసినది వాస్తవం, శత్రు సైన్యం లేరు, ఈ శుభవర్తమానాన్ని మీకు అందిస్తున్నామని రాజుకు తెలియజేస్తారు. కుష్ఠరోగులు రాజు దగ్గరికి వెళ్ళి ఒక మంచి వర్తమానాన్ని అందించారు. కారణం ఏంటంటే వారి దగ్గర శుభవర్తమానం ఉంది. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని వారు వెళ్ళి పట్టణంలోనికి వెళ్ళి రాజుకు తెలియజేయగా ఆ ప్రజలందరూ వచ్చి కరువు నుంచి బయటపడ్డారు. నేటి క్రైస్తవ సమాజం కూడా, సంఘం కూడా గమనించాల్సింది ఏంటంటే మనకొక సువర్తమానం అందించబడ్డది. మన దగ్గర సువర్తమానం ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. పరలోకము నుండి భూమి మీదకి ఒక మహా సంతోషకరమైన వర్తమానం. ఏమిటి వర్తమానం? యేసు క్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకంలో జన్మించడము ప్రపంచానికి ఒక సంతోషకరమైన వర్తమానం. ఈ వర్తమానము ప్రపంచానికి అందించబడ్డది. లేకపోతే మొట్టమొదటిగా గొర్రెల కాపరులకు అందించబడ్డది. వారు ఈ వర్తమానాన్ని అందిపుచ్చుకొని రక్షకుడైన ప్రభువుని చూసి మోకరించి ప్రార్థించి వర్తమానాన్ని ప్రజలకు తెలియజేసిన మొట్టమొదటి సువార్థికులు ఈ గొర్రెల కాపర్లు. అజ్ఞానులు అనుకుంటున్నవారు, లేకపోతే విద్య లేని పామరులు, వీరు ప్రపంచంలోనికి వచ్చి యేసు ప్రభు యొక్క జన్మ వర్తమానము, సంతోషకరమైన వర్తమానం, మహా సంతోషకరమైన వర్తమానాన్ని ప్రపంచమంతటికి పరిచయం చేసిన మొట్టమొదటి సువార్థికులు విద్య లేని పామరులైన గొర్రెల కాపరు. ఈ వర్తమానం ప్రపంచానికి వచ్చింది. ఈ వర్తమానం శిష్యుల ద్వారా ప్రపంచమంతటికి ప్రాకిపోయింది. మిషనరీలు వచ్చారు, సువార్తను ప్రకటించారు. మనము కూడా ఈరోజు ఈ సువర్తమానాన్ని పుచ్చుకున్నాం. మన దగ్గర శుభవర్తమానం ఉంది, మన దగ్గర సువర్తమానం ఉంది. ఈ వర్తమానము మనం అందించాలి. కుష్ఠరోగులు వెళ్ళి సుమ్రోను పట్టణంలోనికి వెళ్ళి రాజుకు తెలియజేశారు. గొర్రెల కాపర్లు లోకంలోనికి వెళ్ళి వర్తమానాన్ని అందించారు. ఈరోజు క్రైస్తవుడు కూడా, విశ్వసించిన ప్రతి ఒక్కరూ యేసు జననములో ఉన్న పరమార్థము, యేసు జన్మించడములో ఎందుకు మహా సంతోషకరమైన వర్తమానమో, ఈ వర్తమానములో ఉన్న పరిస్థితులన్నిటిని మనం లోకానికి తెలియజేయవలసిన వారమై ఉంటున్నాం. మన సంఘాలలో ఆడంబరాలు చేసుకుంటున్నాం, వాస్తవమే, కాదని కాదు. ఖర్చు పెడుతున్నాం, వాస్తవమే. కానీ మన తోటివారు, మన స్నేహితులు, మన బంధువులలో ఈరోజు వరకు కూడా ఈ సంతోషకరమైన వర్తమానము తెలియక, ఈ సంతోషకరమైన రక్షణ అనుభవం లేక ఎంతోమంది మరణిస్తున్నారు. అట్టి వారిపై మన బాధ్యత ఉందని గమనించాలి. అట్టి వారి మీద మన బాధ్యత ఉందని గమనించి మనము కూడా ఈ వర్తమానాన్ని అందించవలసిన వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణం కాకముందు మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం గమనిస్తే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు మనపై ఒక మంచి బాధ్యత ఇచ్చాడు. లోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి.
నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి. కాబట్టి ఇది ప్రయోజనకరమైన వర్తమానం, ప్రజలకు ఆశీర్వాదకరమైన వర్తమానం. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రయోజనకరమైనది దాచబడకూడదు అని వాక్యం సెలవిస్తోంది. ఈ లోకంలో ప్రయోజనకరమైనది, ఆశీర్వాదకరమైనది యేసు జననం, ఆశీర్వాదకరమైనది యేసు ప్రభువుని గురించిన వర్తమానం. ఇది ప్రపంచానికి అవసరం. నేటికి చాలామందికి రక్షణ అనుభవం లేక ఈ వర్తమానం అందుక మరణిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, ఒక బోధకుడిగా, లేకపోతే రక్షణ అనుభవం కలిగిన వ్యక్తిగా మనపై ఉన్న బాధ్యత ఏంటంటే ఈ శుభవర్తమానము మన దగ్గర ఉంది, ఈ వర్తమానాన్ని తీసుకుని వెళ్ళి ఇంకొకరికి మనం అందించాలి. అప్పుడు మనము ప్రభు రాజ్యంలోనికి ఒకరినైనా మనం నడిపించిన వారం అవుతామని మనం గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే సువార్త మరుగు చేయబడ్డానికి లేదని వాక్యం చెప్తోంది. సువార్త మరుగు చేయబడ్డానికి కాదు, దాచబడ్డానికి కాదు, సువార్త ప్రకటించబడ్డానికి. సువార్త అందరికీ అందాలి. యేసుక్రీస్తు జననములో ఉన్న పరమార్థము అందరికీ అందాలి. యేసుక్రీస్తు మానవుడిగా జన్మించడానికి గల ముఖ్య ఉద్దేశము ఈరోజు వరకు ఎంతోమందికి తెలియదు. దానిని మనము తెలియజేయవలసిన వారమై ఉంటున్నాం. నేటి దినాలలో క్రిస్మస్ ఒక వర్గం వారికి అని అనుకుంటున్న మరొక వర్గం ఉంది. మాకు కాదు, మాకు సంబంధం లేదనుకుని బ్రతికేవారు కొంతమంది ఉన్నారు. మాకు మాత్రమే సంబంధం అని బ్రతికే మరొక వర్గం ఉంది. కానీ వాక్యం చెప్తా ఉంది, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవులుగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనగా క్రీస్తు జననం, క్రీస్తు సువార్త, క్రీస్తు మరణం, క్రీస్తు మనకిచ్చిన ఈ రక్షణ అనుభవము, ఆనందము ప్రజలకు మనం అందించాలి. అందుని బట్టి వాక్యం చెప్తోంది, ప్రతి సత్కార్యం చేయుటకు మనం ఏమై ఉండాలి? సిద్ధంగా ఉండాలని తీతు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో వాక్యం సెలవిస్తోంది. ప్రతి సత్కార్యం చేయడానికి క్రైస్తవులుగా మనం సిద్ధంగా ఉండాలి. సత్కార్యం ఏమిటి? పాపంలో జీవిస్తున్న మనుషులను యేసు వైపు మరలించడమే సత్కార్యం. రక్షణ లేని వారికి రక్షణ మార్గం చూపడమే సత్కార్యం. సంతోషకరమైన అనుభవం లేని వారికి ఈ సంతోషకరమైన వర్తమానం అందించడమే సత్కార్యం. ఈ దినం మనం గమనించాల్సింది, అడ్వెంట్ సీజన్లో క్రిస్మస్ సందర్భంగా మన స్నేహితులు, మన బంధువులు, మన తోటివారు ఎంతోమంది ఈ వర్తమానము తెలుసుకోక జీవిస్తున్నారు. వారిపై మన బాధ్యత ఏమిటో ఒకసారి ఆలోచించుకోవాలి. 4 కుష్ఠరోగులు, సమాజం వెలివేసిన వారు, వర్తమానం ఉంది, ఘనత వహించిన రాజు దగ్గరికి వెళ్ళి వర్తమానాన్ని అందించారు. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో యేసు జనన వార్తను తెలుసుకున్న గొర్రెల కాపర్లు, విద్యలేని పామర్లు, అజ్ఞానులు వారు వెళ్ళి లోకంలోనికి వెళ్ళి పశువుల పాకులో మేము యేసుని చూసాము, ఈయన లోకరక్షకుడని లోకంలోనికి వచ్చి తెలియజేస్తారు. ఈ దినము యేసు ప్రభువుని గురించి ప్రకటించడానికి పెద్ద వేదాంతం అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు. భూలోకంను తలక్రిందులు చేసిన శిష్యులు, విద్యలేని పామర్లు, ఈ దినం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. యేసు నెరగని జనాంగం ఉంది. వారిని గురించి మనం ఒకసారి ఆలోచన చేయాలి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని ప్రేమించి ప్రేమతో ఈ సంతోషకరమైన సువర్తమానము వారికి తెలియజేసి క్రిస్మస్ ఆనందంలోనికి వారిని కూడా నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవాని పాదమును స్తోత్రం. ఈ సాయంకాల వేళలో వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. క్రిస్మస్ ఆనందము మాతో పాటు మా తోటి వారు కూడా దయచేయమని క్రీస్తుపేట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం, సమాధానం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైండును గాక. ఆమెన్.